దేశంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వచ్చే నెల 1 నుంచి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనను ప్రారంభం కానుంది. ఈ పథకం విధి విధానాలు, లబ్ధిదారుల అర్హతలపై హైదరాబాద్లోని సంగారెడ్డి జిల్లా రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయంలో అధికారులు మీడియాతో మాట్లాడారు. 99,446 కోట్ల వ్యయంతో 2 ఏళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పీఎఫ్ రీజనల్ కమిషనర్లు విశాల్ అగర్వాల్, దుర్గాప్రసాద్ తెలిపారు. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కల్పించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. పథకం పార్ట్ ఏలో తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి 15,000 రూపాయలను 2 వాయిదాల్లో చెల్లిస్తారని తెలిపారు. పార్ట్ బిలో తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించిన యజమానులకు ప్రోత్సాహకాలు అందుతాయని అధికారులు వివరించారు. ఎంప్లాయర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ ని మాత్రమే తీసుకుంటున్నారు. To encourage taking more new employees, this scheme has incentivized the employees. Also, every month వాళ్ళకి 6 months తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు to a tune of 7,500 rupees. ఆ తర్వాత ఒక లిటరసీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ లో వాళ్ళు పాస్ అయిన తర్వాత 12 months తర్వాత వాళ్ళకి అనదర్ 7,500 వాళ్ళకి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో అనేది వేయటం జరుగుతుంది. అలాగే దాంతో పాటు ఫస్ట్ టైం ఎంప్లాయర్స్ కాకుండా రీజాయినీస్ కేసులో కూడా పార్ట్ బిలో ఎంప్లాయర్స్ కి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారో విత్ సర్టెన్ కండిషన్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారో వాళ్ళకి ఎవ్రీ మంత్ సుమారుగా 3,000 రూపీస్ అప్ టు 3,000 రూపీస్ ఎంప్లాయర్స్ కూడా బెనిఫిట్ పొందే విధంగా ఈ స్కీమ్ తయారు చేయబడింది. పార్ట్ బి ఆఫ్ ద స్కీమ్ caters to the employers, the establishments in 2 sectors. It is for 2 years for all sectors, whereas for manufacturing sectors it is for total period of 4 years. The maximum benefit per month in this case is 3,000 rupees per month. That will be calculated 10% of the gross wages of the employee. This benefit aims to create more and more employment in both the sectors, mainly in the manufacturing sector, because the government sees that there is more potential in the manufacturing sector for creation of job. And secondly, if economy has to grow, manufacturing sector has to grow. The wage ceiling for both these schemes is rupees 1 lakh. That means all those people who are earning up to rupees 1 lakh will benefit out of it.